హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక కమర్షియల్ హౌస్ని చూడబోతున్నామండి. హౌస్ నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో ఉంటుంది చూడండి. సైజ్ వచ్చేసి 30-50 సైజెస్ అండి, 167 స్క్వేర్ యార్డ్స్, నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్. సో నార్త్ సైడ్ 40 ఫీట్ రోడ్ అండి, వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు. మన కింద 2 షటర్లు వచ్చాయండి, ఒక 1 BHK ఉంటుంది, పైన 3 BHK హౌస్ అండి. చాలా స్పేషియస్గా వస్తుంది, హౌస్ చాలా బాగుంటుంది. బోడుప్పల్లో ఒక ఎక్సలెంట్ కాలనీలో మంచి లొకేషన్లో ఈ హౌస్ ఉందండి. ఇక్కడ మనం లోపలికి వెళ్దాం, హౌస్ ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందండి, ఈ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షన్. మనకు ఒక 1.5 months నుంచి 2 months లోపల మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఓకే, సో ముందు ఈ 2 షటర్లు చూడండి ఈ విధంగా ఉంటాయి. అండ్ ఒక 1 BHK కూడా ఉంటుంది, పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది, నేను చూపిస్తాను మీకు అది. అండ్ పైన ప్లానింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేలా విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇలా వచ్చేస్తే ఇది 30 ఫీట్ రోడ్డు వెస్ట్ సైడ్. ఇక్కడ 1 BHK, ఇది పార్కింగ్ అండి. ఇప్పుడు కార్ పార్కింగ్ వస్తుంది, బైక్స్ పడతాయి, పెద్ద కార్ కూడా పడుతుంది, చాలా స్పేషియస్గా వచ్చింది. అరౌండ్ ఒక 11 feet ఉంటుంది విడితే. ఇక్కడ 1 BHK ఇచ్చారు. నార్త్కి ఈస్ట్కి డోర్లు ఇచ్చారండి. ఇది హాల్ ఒక టీవీ యూనిట్ వస్తుంది, పక్కన ఈ విధంగా కిచెన్ వస్తుంది. ప్లాస్టింగ్ ఉంది కాబట్టి కొంచెం డార్క్ అనిపిస్తుంది అండి. ఇది కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ టైప్ వస్తుంది, కావాలంటే నేను కూడా పెట్టించుకోవచ్చు. ఇప్పుడు ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, వెంటిలేషన్ కూడా మస్తు వస్తుందండి, ఫాల్ సీలింగ్ కూడా మొత్తం చేసిస్తారు. సో ఈ విధంగా 1 BHK. అండ్ ఇక్కడ సో ఇలా కారిడార్ ఉంటుంది, అక్కడ వాటర్ సంపు, బోర్ పాయింట్ అండి. ఇట్లా స్టెప్స్ వస్తాయి, స్టెప్స్ కింద కూడా యూటిలిటీ స్పేస్ వస్తుంది. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా కారిడార్ అండి. సిట్అవుట్ ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చే విధంగా ప్లాన్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మొత్తం కారిడార్ ఇచ్చారు, ఈస్ట్ సైడ్కి డోర్ పెట్టారు. ఇక్కడ మొత్తం గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వస్తుంది, అంతా ఫాల్ సీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్ లోపల. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, కంప్లీట్లీ టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. సో కార్నర్లో ఉంది, నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చారు, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇలా వచ్చేస్తే ఇది హాల్ మల్టీపర్పస్ హాల్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఉంటుంది. ఓకే అండి, ఇలా నార్త్ సైడ్ మనకి ఇక్కడ యూటిలిటీ స్పేస్ అండి. ఓకే, ఇలా వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియా, కంబైన్డ్గా ఉంటాయండి, మల్టీపర్పస్ హాల్ ఇది. ఇలా వచ్చేస్తే ఇక్కడ పూజ గది ఉంటుంది, ఇది పూజ గది. మీ ప్లానింగ్ చూడండి, ప్లానింగ్ అర్థమవుతుంది. ఇది కిచెన్, సింక్ వస్తుందండి, 2 taps ప్రొవైడ్ చేస్తున్నారు, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, సబ్జలు, షెల్ఫ్స్ మాడ్యులర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ కూడా. ఇలా వచ్చేస్తే ఇక్కడ యూటిలిటీ స్పేస్, అంతా యూటిలిటీ ఏరియా. ఓకే, సో ఈ విధంగా కిచెన్ ఉన్నాక ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, టేక్ వుడ్ ఫ్రేము, మనకి మంచి డోర్ వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తే ఇది బెడ్రూమ్ చూడండి, చాలా స్పేషియస్గా వస్తుందండి. అక్కడ షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉంది, సబ్జలు, ఫాల్ సీలింగ్ వస్తుంది, వెంటిలేషన్ కోసం విండో, వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్, డోర్ సైజెస్ చాలా వైడ్గా ఉన్నాయండి. వాష్రూమ్లో షవర్ పాయింట్ ఉంటుంది, ట్యాప్స్ ప్రొవిజన్ ఉంటుంది, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది, గీజర్ పాయింట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కంప్లీట్గా రెడ్ బ్రిక్ అండి, వెస్టర్న్ టైప్ వస్తుంది, చాలా స్పేషియస్గా వచ్చింది వాష్రూమ్ కూడా. ఈ స్టేజ్లో చూపిస్తున్నాను మీకు వర్క్ ఎలా ఉంది, ఏ మెటీరియల్ వాడుతున్నారో అన్నీ మీకు ఐడియా వస్తుంది. చూడండి, కంప్లీట్గా శాండ్ అండ్ రెడ్ బ్రిక్ వాటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రామ్కో సిమెంట్. ఇక్కడ మిగతా 2 bedrooms, కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లో 3 bedrooms అని చెప్పాను కదా. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఓకే, ఇక్కడ ఒక బెడ్రూమ్, టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. షెల్ఫ్ చూడండి చాలా బాగా వచ్చాయి, బెడ్రూమ్ సైజెస్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి, వెంటిలేషన్ కోసం విండో, వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది. ఇలా వచ్చేస్తే ఇది 3rd bedroom అండి, బెడ్రూమ్ కూడా సూపర్గా ఉంటుంది,
వర్క్ కూడా నడుస్తుంది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, చూస్తున్నారు కదా, ఇది కూడా వెస్టర్న్ టైప్. ఓకే, ఇదండి హౌస్. ఇక్కడ షెల్ఫ్స్, సబ్జా. ఇట్లా 3 BHK 167 స్క్వేర్ యార్డ్స్లో ఎక్సలెంట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ముందు 40 feet రన్నింగ్ రోడ్ అండి, ఎప్పుడు రన్నింగ్ రోడ్ ఇది. మంచి కమర్షియల్ కూడా వర్కౌట్ అవుతుంది. కింద షట్టర్స్ కూడా ఇమీడియట్గా రెంటల్ వచ్చేస్తారు. మంచి లొకేషన్లో బోడుపల్ ఎక్సలెంట్ హౌస్ ఉందండి. కింద కార్నర్ హౌస్. అండ్ హౌస్ వచ్చేసి 30/50 సైజు, 167 స్క్వేర్ యార్డ్స్, 3 BHK. దీని ప్రైస్ వచ్చేసి 1,90,00,000 చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. ఓకేనా. అండ్ మీరు కనుక ఒక కమర్షియల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌసెస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్.